తిరుపతి టీటీడీలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. తొలిసారి వైకుంఠ ఏకాదశికి లక్కీ డీప్ విధానం ద్వారా భక్తులకు దర్శనం కల్పించామన్నారు. ఈ చర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. త్వరలో శ్రీవారి వైద్య సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ సంస్థలను అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీవారి వైద్య సేవలను విస్తృతం చేసేందుకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ విద్యా సంస్థలో డిజిటలైజేషన్ విధానం త్వరలో ప్రవేశపెడతామన్నారు. స్వాతంత్ర్యానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత ఏడాది నిర్వహించిన శ్రీవారి సలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఫలపుష్ప ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు, దేశవ్యాప్తం నుంచి 28 రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 7,000 మంది కళాకారులు కళా ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు పాటు లక్కీ డీప్ విధానంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్శన క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. సామాన్య